నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఏ రోజు ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, రేషన్ కార్డులు గతంలో ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 5వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో జిల్లా కలెక్టర్ ఇరా త్రిపాఠి, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ప్రజాపాలన వార్డు గ్రామ సభల్లో అర్హులైన ప్రతి ఒక్కరిని నేరుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. 5వ వార్డులో గ్రామసభ కార్యక్రమంలో నేను, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, ఈ వార్డు కౌన్సిలర్ గారు, మిగతా కౌన్సిలర్లు అందరం పాల్గొనడం జరిగింది. దాదాపు చిట్యాల టౌన్ లో 1900 పైచిలకు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు రావటం జరిగింది. అవి గౌరవ అధికారులు పరిశీలన చేస్తా ఉంటారు. రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు రావటం జరిగింది. అవి కూడా పరిశీలిస్తా ఉంటారు. ఇక్కడ మా మున్సిపల్ చైర్పర్సన్ గారు, ఈ కౌన్సిలర్ గారు, మిగతా కౌన్సిలర్ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీకి సంబంధించి, అట్లాగే మాజీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా పాల్గొని, ఇక్కడ స్థలం ఉంది, ఇల్లు లేని పేదవాళ్ళని అక్కడ అడ్జస్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక సూచనలు ఇచ్చారు. ఇళ్లను కూడా పేదవాళ్లకు పారదర్శకంగా ప్రభుత్వము ఇచ్చే కార్యక్రమానికి మేము 100% సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. చిట్యాల 5వ వార్డులో ఖమ్మం జిల్లా కొత్త బస్టాండ్ పాప్కార్న్ మిషన్ లో ఎలుక కలకలం